వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ నెల 31వ తేదీన పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ ఉన్నారు. ఆర్యవైశ్యులకు సంబంధించి వాసవి కన్యకా పరమేశ్వరి అంటే చాలా ఇష్టదైవంగా కొలుస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కూడా చేస్తున్న పరిస్థితి. దీని విధంగా ఏదైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మా అందరి కులదేవత, మా అందరి ఇలవేల్పు. ఆ అమ్మవారు ఆత్మార్పణ చేసుకుని విశ్వరూపిణి మాతగా దర్శనమిచ్చారు. ఏదైతే ఆ రోజున మాఘ శుద్ధ విధియ ఏదైతే ఆ తిథి రోజున అమ్మవారు ఆత్మార్పణం చేసుకొని విశ్వమాతగా ప్రజలకి దర్శనమిచ్చారో ఆ రోజుని ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించమని, ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అదేవిధంగా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి వేర చరిత్ర కలిగిన టెంపుల్లో పట్టు వస్త్రాలు సమర్పించాలని మేము మేనిఫెస్టోలో పెట్టమని కోరినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సహృదయంతో దాన్ని ఒప్పుకొని మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే దాన్ని క్యాబినెట్లో చర్చించి, అసెంబ్లీలో చర్చించి, ఇమీడియట్గా జీవో పాస్ చేసి ఏదైతే ఈ నెల 31వ తారీఖున మాఘ శుద్ధ విధియ తిథిన ఇక్కడికి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడికి పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు. ఇదందరూ కూడా ఆర్యవైశ్యులు సాధించిన విజయం. ఇక్కడి నుంచి ఆర్యవైశ్యుల యొక్క గౌరవం మరింత పెరిగేలాగా ముందుకెళ్తుందని ఆశిస్తూ ఉన్నాం. సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి మీరు ఇన్వైట్ చేయడం, ఆయన రావడం ఏ విధంగా అనిపిస్తుంది? సీఎం గారు అది మాకు ఇచ్చిన గౌరవం అండి. ఈ రోజు వరకు నేను వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నా, మేనిఫెస్టోలో కావాల్సిన అంశాల గురించి అడిగినా, యువనేత పాదయాత్ర లోకేష్ గారితో పాదయాత్ర మొత్తం నడిచిన, సార్ పలానా వైశ్యాస్ అడుగుతున్నారన్న అక్కడ ఆగి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రాసుకొని మళ్ళీ మాతో డిస్కస్ చేసి ఇమీడియట్గా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆర్యవైశ్యుల మీద ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఈ పెనుగొండ అనే పేరుని వాసవి పెనుగొండ అని మార్చాలని కూడా ఒక డిమాండ్ ఉంది. దాన్ని ఏ విధంగా ఇక్కడ ఏమైనానండి, ఈ అమ్మవారి దేవస్థానం ఇక్కడ నగరేశ్వర స్వామిలో కన్యకా పరమేశ్వర అమ్మవారి వేల చరిత్ర కలిగిన అమ్మవారు ఉంది. అలాగే ఈ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న అతి భారీ విగ్రహం ఇక్కడ అమ్మవారిది ఏర్పాటు చేయడం జరిగింది, పంచలోక విగ్రహాలు. ఈ ప్లేస్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. పెనుగొండ అని, పెనుకొండ అని రకరకాల ప్లేసులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో 3-4 రకాల ప్లేసులు ఉన్నాయి. అనంతపూర్లో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఏదైతే ఈ మండలం, ఈ గ్రామం ఉందో ఈ పెనుకొండని వాసవి పెనుగొండగా పేరు మార్చమని మేము అడిగాం. మాకు తెలిసినంత వరకు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని అనౌన్స్ చేస్తారని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. దాదాపు 31న ఎంతమంది భక్తులు రాబోతున్నారు? ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? 31న ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ బాగా వస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తారు. అలాగే దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ ఏర్పాట్లు, మంచినీళ్ళ సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా ఏదైతే ఒక కొత్త శకం మొదలవబోతూ ఉంది, ఆర్యవైశ్యుల యొక్క గౌరవాన్ని మరింత పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వేలాదిగా రాష్ట్రం మొత్తం నుంచి కూడా తరలిస్తున్నారు. సో వారందరికీ కూడా స్వాగతం ఏర్పాట్లు చూస్తూ ఈ 2 రోజులు కూడా మేము ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సక్సెస్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల్ని కోరుకుంటాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఉన్నారు. మీ ముందస్తు ఇంకా మీరు ముందు ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఆర్యవైశ్యుల్లో కూడా నిరుపేదలు ఉన్నారు. ఆర్యవైశ్యులు అంటే సంపన్నులు, లక్ష్మీపుత్రులు అనే పేరు ఉంది. అలా కాకుండా ఆర్యవైశ్యుల్లో కూడా కొన్ని దీనస్థితిలో ఉన్న కొంతమంది ఆర్యవైశ్యులు ఉన్నారు. కొన్ని ఆరోగ్యాలు బాగోనప్పుడు వారు కూడా ప్రభుత్వం దగ్గరకో ఇంకొకళ్ళ దగ్గరకో సహాయం కోసం వెళ్ళి డబ్బులు అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలాంటివి కాకుండా మనం ఏదైతే బడుగు బలహీన వర్గాల్లో ఆర్యవైశ్యుల్ని కాకుండా విడిచేసి ఈ కార్పొరేషన్ ద్వారా అణగారిన ఆర్యవైశ్యుల్ని బయటికి తీసి వారి యొక్క జీవితంలో వెలుగు నింపేలాగా సబ్సిడీ రుణాలు కానివ్వండి, హెల్త్ కార్డ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్లో పేద ఆర్యవైశ్యులు చదువుకోవటానికి స్కాలర్షిప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన ప్రతిదీ ఇప్పటివరకు కాదనలా. రేపు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద ఆర్యవైశ్యుడికి ఫలితాలు అందించే విధంగా ముందుకెళ్తూ ఉంటాం.
31న పెనుగొండలో జరగబోయే ఈ కార్యక్రమం ఆర్యవైశ్యులకు ఒక పెద్ద పండుగ అంటూ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పెనుగొండ క్షేత్రానికి సంబంధించి వాసవి పెనుగొండగా పేరు మార్చేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశామంటున్నారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులకు సంబంధించి ఉన్న కింద స్థాయి అట్టడుగు వర్గాల్లో ఉన్న వారికి కూడా అభివృద్ధి చేసే విధంగా అన్ని ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్టు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పెనుగొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.